అర్థమైందా? సో ఈజీ అనుకొని చేయకండి బిజినెస్. ఇది కష్టమైంది కానీ నిజాయితీ ఉన్నది, ధర్మబద్ధంగా డబ్బు వచ్చేది. నేను మొట్టమొదట 1400 రూపాయలు పెట్టి ప్రొడక్ట్ కొన్నా, 118 రూపాయలు వచ్చినాయి. ఎన్ని? అక్కడి నుంచి మొదలుపెట్టి 13,000 వచ్చిందాక పార్ట్ టైం చేసిన. 4,000 వచ్చినప్పుడు నేను మీటింగ్కి వెళ్తే నాకు అర్థమైంది 4,000 కాదు 600 వచ్చినప్పుడు పోతే నెక్స్ట్ మంత్ 4,000 వచ్చింది. అక్కడి నుంచి పార్ట్ టైం చేసిన. రోజుకు 1 గంట 2 గంటలు. మార్నింగ్ 9 o'clock దాకా వెస్టేజ్, ఈవినింగ్ 9 తర్వాత వెస్టేజ్. 9 to 9 నా జాబ్. ఏం చేసే జనాల దగ్గరికి అన్నా నమస్తే నా దగ్గర ఒక బిజినెస్ ఉంది, ఒక 10 నిమిషాలు టైం ఇయ్యలేదు అనుకో మీటింగ్కి రమ్మని చెప్పింది. అంతేగాని ఎవరితో గొడవ పెట్టుకోలేదు. ఏమన్నా ఇంట్లో నువ్వు అని ఎవరితో వెళ్ళి పెట్టుకోవాలి చెప్పి. ఎందుకు పెట్టుకోవాలి వెళ్ళి? కేసీఆర్ కోటేసింది ఎవరు అప్పుడు? తెలంగాణ వాళ్ళే. రేవంత్ రెడ్డి కోటేసింది ఎవరు? అంటే అటోలు ఇటు తిరిగినట్టే కదా. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి వేసింది ఎవరు? ఇప్పుడు బాబుకి వేసింది ఎవరు? తిరుగురా. ఇక్కడ కూడా ఇవాళ నో అన్నోళ్ళు ఏదో ఒక రోజు ఎస్ అంటారు. బిజినెస్లో ధర్మం ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ధర్మబద్ధంగా బిజినెస్ ఉందని నువ్వు నమ్మితే నిలబడు. నాకు ఈ బిజినెస్లో 3 విషయాలు పర్ఫెక్ట్గా అర్థమైనాయి, వాటి కోసం నిలబడ్డా నేను. నెంబర్ 1, నేను మునిగేది ఇంకొని ముంచేది 100% లేదు, నో డౌట్. నెంబర్ 2, అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. అబద్ధం లేదు అంటే మోసం లేనట్టే, అవునా? 3వది ఫ్యూచర్. ఈ బిజినెస్ ఫ్యూచర్ ఉందా? గట్టిగా. ఒకవేళ ఫ్యూచర్లో లాక్డౌన్ వచ్చింది అనుకో, రియల్ ఎస్టేట్ నడుస్తుందా? స్కూళ్ళు, కాలేజీలు, బట్టల షాపులు, సినిమా హాళ్ళు, బైక్ షోరూమ్లు, కారు షోరూమ్లు, సబ్బులు, షాంపూలు, నూనెలు, బాత్రూమ్ క్లీనర్లు, అంటే ఒక్క లైన్లో చెప్పాలంటే మనిషి భూమి మీద ప్రాణంతో ఉండి వాడు స్నానం చేసి బువ్వ తిని పోయి వస్తే చాలు, ఈ బిజినెస్కి డోకా. ఇంత సింపుల్గా ఆలోచించి వచ్చినాను నేను ఈ బిజినెస్. రైట్? నేను పోయి లోపల దాకా సెర్చ్ చేసి కూర్చొని కంప్యూటర్లో కొట్టి ఏముంది మంచి ఇలా నన్ను ఏమైనా పైసలు అడిగిరా, ఆస్తులు అడిగిరా, అంతస్తులు అడిగిరా, ముఖం తెలియని సబ్బు చచ్చిపోయినాక రుద్దుకుంటున్నాం. అదేదో ఇక్కడ రుద్దుకోమంటారు, ఆ రుద్దుకుంటే బురిగే వస్తుంది, ఇక్కడ రుద్దుకుంటే డబ్బులు కూడా వస్తున్నాయి కదా, బాగుంటేనే పట్టుకోమంటారు కదా. ఎస్ ఆర్ నో? సింపుల్గానే ఆలోచించాను. ఇప్పుడు జనాలు బ్రో యాక్చువల్లీ అనుకుంటూ వస్తారు మీరు. నీ ఎటు నమ్మాలి, నేను ఎవరు నమ్మాలి వాడుకో. సార్ సబ్బు రుద్దుకుంటే నాకు గోపురం పెడితే సరే సబ్బు రుద్దుకో. బాత్రూమ్ క్లీనర్ వాడు పోయి ఇట్లా, దానికైతే డౌట్ అని లేదు తల్లి. ఫ్లోర్ క్లీనర్ వాడొచ్చా? నేను చెప్తే వినటం కాస్తాను, మీరే వాడండి. నచ్చింది అంటే చిన్నగా రండి. నేను అట్లా వచ్చిన 13,000 వచ్చినాక చేసిన. 13,000 వచ్చినప్పుడు ఇందాక మీకు చెప్పినట్టు నాకు ఇలా ఫ్యూచర్ కనబడ్డది. ఒక మాట చెప్పండి, ఎంత చేసినా అంతే రావాలనా, ఎంత చేస్తే అంత రావాలి? ఇంకొకసారి అది నేను ఆలోచించి నాకున్న అప్పులు, నాకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ తీరాలంటే భగవంతుడు నాకు ఇచ్చిన చివరి అవకాశం వెస్టేజ్ అనుకొని దిగిన 24 లక్షల అప్పు ఉంది నాకు. ఇది ఫుల్ టైం టేకప్ చేసినాం. నెలకు 48,000 ఇంట్రెస్ట్ కట్టాలి. 50,000 నా జీతంలో 48,000 పోతే మిగిలేదని, అది నా సిచ్యువేషన్. ఆ టైంలో 13,000 ఏం చేసినావు సార్? అప్పు అంటే ఏం చేయలేదు సార్, లోన్ తీసుకొని ఇల్లు కట్టిన ఊళ్ళో. అది గృహప్రవేశం చేయగానే లాక్డౌన్ వచ్చింది. అది నా పరిస్థితి. రైట్? అట్లా వచ్చిన నేను ఏం తప్పు చేయలేదు. కానీ ఊళ్ళో కట్టిన ఇల్లు అమ్ముకుంటే ఎట్లుంటుంది సార్? ఉన్నూరులో కట్టుకున్న ఇల్లు అమ్మితే ఎట్లుంటుంది అమ్మ నాన్న దగ్గర? అందుకని దాన్ని అమ్మకుండా ఇది మొదలుపెట్టిన. 13,000 అప్పుడు రిజైన్ చేస్తే 13, 26, 29, 43, 47, 66, 88,000, 90,000, 97,000, 1,04,000, 1,32,000, 1,55,000, 1,66,000, 2,15, 2,25, 2,78, 3,31, 3,65, 4,20, 4,52, 5,26, 6,29, 6,43, 6,57, 5,77, 4,92, 6,60, 6,4, 7,17, 5,77, 4,92, 5,2, 5,19, 5,24, 4,67, 4,22. లాస్ట్ మంత్ నా చెక్కు 4,18,000. రేపు మళ్ళీ సాయంత్రం చెక్ వస్తుంది, అదో 4-5 దాకా వస్తుంది. అది కలిపితే ఇప్పటిదాకా నేను వెస్టీజ్ ద్వారా తీసుకున్న టోటల్ ఇన్కమ్ 76 లక్షలు అయింది.